హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్లో 3 వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఈ వీడియోలో చూపించిన ప్రకారం చేసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు పటాయా నుంచి కొరల్ ఐలాండ్కి ఎలా రావాలని షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో కొరల్ ఐలాండ్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయా లేవా అని షేర్ చేసుకుంటాను. ప్లస్ ఏంటంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మీకు పనిచేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. మనల్ని ఇక్కడ పేరు చివరిలో దింపుతారు. దీని మీద మనం 1 కిలోమీటర్ నడచాలి. నడిచిన తర్వాత మనం లోపలికి వస్తాం. సో ఇప్పుడు మీకు ఈ షాప్స్ కనపడుతున్నాయి కదా, ఈ షాప్స్ బ్యాక్ సైడ్ హోటల్స్ ఉంటాయి. అంటే కొండ అనుకొని హోటల్స్ ఉంటాయి. అవతల కొండ పక్కన కూడా మీకు హోటల్స్ ఉంటాయి. ఇది ఒక సైడ్ ఆఫ్ బీచ్. ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. ఇంకో సైడ్ ఆఫ్ బీచ్ కూడా మనకు దింపుతారు. అక్కడికి వెళ్తే ఇంకెక్కువ మంది ఉంటారు. సో నేను అక్కడికి వెళ్ళకంటే ఇక్కడనే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం తక్కువ మంది జనాలు ఉన్నారు, ప్రశాంతంగా ఉంది కాబట్టి. అటు సైడ్ అయితే కొంతమంది ఎక్కువ జనాలు ఉంటారు. సో ఇక్కడ బీచ్ సైడ్ ఇట్లా ఏమంటే కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. కుర్చీకి ఇక్కడ మొత్తం హోల్ డేకి 120 బాత్స్ అని చెప్పారు నాకు. నేను అంత అవసరం లేదనుకున్నాను. ఎందుకు జస్ట్ తిరిగేసి వెళ్ళిపోదాం 1 గంట సేపు అని తీసుకోలేదు. సో ఇక్కడని యాక్టివిటీస్ ఉంటాయి. చూడండి ఎంతమంది ఉన్నారు ఈ బీచ్లో. బీచ్ మొత్తం జనాలు, ఫుల్ జనాలు, చాలామంది. మన ఇండియన్స్ ఎక్కువ కనపడ్డారు. ఇంతకుముందు బోట్లో అయితే అసలు ఎక్కువ మంది జనాలు లేరు, కానీ ఇండియన్స్ ఇక్కడ మాత్రం చాలామంది ఇండియన్సే. సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మనకు వాటర్లో పోవాలంటే చిన్నపిల్లలకి అలాంటి టైర్స్ ఇస్తారు. అవి కూడా మనకు 80 బాత్స్ అని చెప్పారు. మనకు అవసరం లేదు, ఎందుకంటే మన ఇంట్లో సముద్రంకి వెళ్ళాము. ఇక్కడ ఎవరో పిల్ల ఏదో పిచ్చి గూళ్ళు అనేది ఏదో కడుతుంది. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, అందరు చెడ్డీలు వేసుకొని వచ్చారు, మనం ఒకరోజు జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చాం. మనకు తెలియదు కదా ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి జస్ట్ ఏదో వచ్చాం. చాలామంది ఇక్కడ బీచ్లో ఆడుకుంటారు. ఇన్ని బోట్స్, స్పీడ్ బోట్స్ చెప్పాను కదా, స్పీడ్ బోట్స్లో ఎక్కువ మంది రావడానికి ప్రిఫర్ చేస్తారు. చాలామంది ఆ బీచ్లో ఆడుకున్నారు. బీచ్ అవన్నీ ఒక వంతెనలా ఉంది కదా, అది అటు దాటిపోకూడదు, వార్నింగ్ సైన్ కోసం అని చెప్పి పెట్టారు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ చిన్న గైడ్స్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ మోటార్ బోట్స్ ద్వారానే తీసుకుపోతారు, లేదంటే మనం వెళ్ళకూడదు. ప్లస్ ఎందుకంటే రిస్క్ కదా, ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వీళ్ళే మనకు ఆ మోటార్ బోట్స్ ఇస్తారు రెంట్కి. మోటార్ బోట్స్కి 350 బాత్స్ తీసుకుంటారని చెప్పారు. ప్యాకేజ్ కూడా ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్యాకేజ్ ఏమో 800 నుంచి 1500 బాత్స్ దాకా ఉంటుంది. 4-5 వాటర్ స్పోర్ట్స్ అయితే 800 బాత్స్. మిగిలిన మనకి ఎక్కువ వాటర్ స్పోర్ట్స్ కావాలనుకుంటే మనకు 1500 బాత్స్ దాకా పడుతుంది. సో ఇప్పుడు అక్కడ దూరంగా కనపడుతుంది కూడా ఒక బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ దగ్గరనే బోట్స్ అన్నీ ఆపుతారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ రావాలి. నేను కూడా అక్కడి నుంచే నడుచుకుంటూ వచ్చింది. అక్కడి నుంచి లోపలికి రావాలంటే 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. సో చూసిన బీచ్లో ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బాబు ఎవరు బాటిల్లో వాటర్ పట్టుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే జెట్ స్పోర్ట్. మనం ఎక్కబోతున్నాం. మనకు జస్ట్ దీనికి 300 బాత్స్ తీసుకున్నాం. సో చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్, మీకు షేర్ చేసుకుంటే ఎక్కువ వచ్చిన తర్వాత. జనాలు చాలామంది ఉన్నారు. మనకు టైం ఎప్పుడు వస్తుందో టైం ఎప్పుడు వస్తుందో, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. మనం ఒక్కరమే డ్రైవ్ చేయము, మనతో పాటు వెనకాల ఇంకో పర్సన్ వస్తాడు. సో ఆడు డ్రైవ్ చేస్తాడు, మనం ఏం డ్రైవ్ చేయము. వాడు తిప్పినట్టు మనం తిరగాలంతే. ఆ స్పోర్ట్స్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్గానే ఉంది, కానీ జస్ట్ 3 రౌండ్స్ తిప్పాడు. 3 రౌండ్సే తిప్పాడు, ఎక్కువ తిప్పలే. సో బీచ్ సైడ్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ జెట్ స్పోర్ట్స్ అనేది జెట్ బోట్ అనేది నాకు అంత ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. 3 రౌండ్సే మరీ 300 బాత్స్ తీసుకొని ఇంకొక 2 రౌండ్లు ఎక్కువ తిప్పితే బాగుండేది. నన్ను అయితే 3 రౌండ్స్ తిప్పాడు. ఆడవాళ్ళకి అయితే ఎక్కువ రౌండ్లు తిప్పుతున్నారు, ఎందుకు విచిత్రంగా. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన. పెద్దేమి యాక్టివిటీస్ చేయలేదు, ఒక యాక్టివిటీ చేశాను. సో 100 బాతులు పెట్టి ఆ కుర్చీలో కూర్చోవడం కానీ ఇక్కడ కూర్చోవడం బెటర్. ప్లస్ ఎంజాయ్ చేయడం, నీడ కూడా ఉంది. చుట్టుపక్కల ఎవరెవరు ఏం తిరుగుతున్నారు, ఈ బోట్స్ ఏంది అనేది చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ కూర్చున్నారు. బీచ్లో కూర్చుంటే ఒక ఎంజాయ్మెంట్, కానీ బీచ్లో కూర్చొని ఎట్లా వాళ్ళు జస్ట్ బయట ఒక చెక్క చీరలు వేసి దాంట్లో కూర్చున్నారు. నేనేం చేసినానంటే ఆడ కూర్చునే బదులు ఇక్కడ ఫ్రీగా కూర్చోవచ్చు కదా, ఒక అర్ధ గంట అయినా సరే 2 గంటలైనా కూర్చోవచ్చు. ప్లస్ తర్వాత తొందరగా వెళ్ళిపోవచ్చు. బీచ్లో ఇక్కడ కూడా తక్కువ మంది ఏం లేరు, అవతల సైడ్ కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అంటే అవతల సైడ్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు.
ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ ఇడికి వచ్చితేనే మనకు 30 బాల్స్లో మనం పటాయికి తీసుకెళ్ళిపోతాం. సేమ్ రిపీట్. అదే దాన్ని ఏమంటారు, ఆ ఫెరీలోనే వెళ్ళిపోవడం. స్పీడ్ బోట్స్లో కావాలంటే మనం 1500 బాల్స్ పెట్టుకోవాలి. నాకు అంతేమో అనిపించలేదు. సో అలల తాకిడి కొంచెం తక్కువే ఉంది. బెటర్, కొంచెం చూసుకొని రావడం బెటర్. కొన్నిసారి అలల తాకిడి ఎక్కువ కూడా ఉంటుందంట. ఈరోజు మాత్రం కొంచెం తక్కువ ఉంది. సో జనాలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు బోట్లు. ఈ బోట్ కొంచెం విచిత్రంగా ఉంది. మనకు స్పెషల్ బోట్ అనుకుంటా. దీనికి ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలిస్తే ఈ వీడియో చివరిలో మీరు షేర్ చేసుకుంటారు, లేకపోతే దాని రేట్ ఏందనేది మీకు అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకో చూడండి, ఇది ఒక బనానా బోటు. దీన్ని తీసుకొని బాగా తిప్పి లాస్ట్ తిరిగేస్తారు. లైవ్ బోట్స్ అది లైవ్ జాకెట్స్ వేసుకొని మరి తిరిగేస్తారు. ఇది కొంచెం డేంజర్ అనిపించి నేను ఎక్కలేదు, నాకు భయమించి. ఈ బోటు కొంచెం కాస్ట్ ఎక్కువ అంటాడు. దాదాపు మొత్తం ఈ ఐలాండ్ చుట్టూరు తిప్పుతారంట. దాదాపు మనకు ఎక్కువ చెప్పారు, 800 బాస్ చెప్పారు. 2 అవర్స్కో 3 అవర్స్కో తిప్పుతారంట. కొంచెం ఎక్కువ అనిపించింది. ఒక్కరికి 800 బాస్ చెప్పారు. సో నాకు రాంగ్గా చెప్పారు. నా మొక్కను చూసి లేకపోతే కొంచెం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందో మీరు కనుక్కోండి వచ్చినప్పుడు. ఇలా స్పీడ్ బోట్స్లో కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇది ఖాళీగా ఉంది. సో జనాలు ఒకళ్ళు ఎక్కుతుంటే కూడా చూపిస్తారు. లోపలికి పోయి లోపలికి ఎంట్రీ ఉంటుంది, లేకపోతే లేదు. ఎంత ప్లెజెంట్గా ఉందంటే అట్మాస్ఫియర్. ఈవినింగ్ 3 అవుతుంది. చాలామంది చూసేదానికన్నా వీడియోస్ అలాగే తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంజాయ్ చేయకుండా వీడియోస్ ఎక్కువ తీసుకుంటున్నారు. నేను కొంచెం వీడియో తీసుకున్న తర్వాత ఆపేసి ఎంజాయ్ చేస్తున్నాను. కానీ వేరే వాళ్ళు మాత్రం ఫుల్గా వీడియోస్ తీసుకోవడం పనిలోనే ఉన్నారు. సో ఇలా ఇప్పుడే మన బోట్ కదులుతుంది. మనం ఇంకా కొరల్ ఐలాండ్ నుంచి పటాయికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం హోటల్స్ ఉన్నాయి, కానీ హోటల్స్లో స్టే చేయాలని చూసా. ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. దాదాపు 3000 బార్స్ చెప్తున్నారు. 3000 బార్స్ అంటే 6000 నుంచి 7000 రూపాయలు. ఎందుకులే, మనం ఆల్రెడీ పటాయిలో రూమ్ తీసుకున్నాం కాబట్టి ఆడుంటే బెటర్ అని చెప్పి నేను ఇక్కడ వద్దనుకున్నాను. సో ఇప్పుడే బోట్ మనకు కొరల్ ఐలాండ్ నుంచి బయలుదేరుతుంది. కానీ పోయేటప్పుడు ఏం చూపించలేకపోయినాను. వచ్చేటప్పుడు ఏం చూపించలేకపోయినాను. కానీ ఇప్పుడు మాత్రం ఆన్ ద వేలో ఏమేమి ఐలాండ్స్ తగులుతాయి, అసలు ఎలా జర్నీ ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా వాటర్ స్పోర్ట్స్ ఎక్కువ. ఈడేని ఇంత లోపల తీసుకొచ్చాడు. నన్ను మళ్ళీ నడిపేవాడేమో అక్కడక్కడనే తిప్పాడు. ఇదిగో అమ్మాయి ఉంది కదా, మన కొడుకులు అంతే. మనం ఇండియన్స్ వస్తే ఎక్కడికైనా చిలుకల చూపులు చూపిస్తారు. చాలామంది స్పీడ్ బోట్స్లో కూడా ప్రిఫర్ చేస్తున్నారు. వయసులో ఉన్న వాళ్ళు అంతే కదా. ఇప్పుడే మనం కొరల్ ఐలాండ్ని వదిలేసి పటాయికి వెళ్ళిపోతున్నాం. నాకు ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ రేటెడ్ బీచ్ అనిపించింది. మీకు అందాలు కనపడతాయి కానీ వాటర్ యాక్టివిటీస్ మాత్రం హెవీ, చాలా కాస్ట్ అనిపించింది. నేను మీడియం బడ్జెట్ వచ్చింది. సో ఈ సముద్రంలో ఫిషింగ్ బోట్స్ ఎక్కువగా తిరుగుతున్నాయి. ఫిషింగ్ బోట్స్ ప్లస్ ఏంది ఫెరీస్ కూడా ఎక్కువ తిరుగుతున్నాయి. ఒక ఫిషింగ్ బోట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. వాళ్ళ జీవనాధారం ఇదే కదా, మనం ఏం చేయలేం. ఫిషింగ్ బోట్స్ అది ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అనుకుంటా, లేకపోతే దీంట్లో కూడా జనాలు ఉన్నట్టున్నారు. నాకేం పెద్ద కనపడలేదు. సో ఈ వాటర్ కొంచెం కరెంట్ కొంచెం తక్కువ, అంటే వాటర్ ఫ్లో కొంచెం తక్కువనే, వేవ్స్ కొంచెం తక్కువనే. కాబట్టి ఈరోజు ఎక్కువ బోట్స్ తిరుగుతున్నాయి. బోట్స్ అంటే ఫెరీస్ పెద్ద పెద్దవి తిరుగుతున్నాయి, కానీ మనకు రిటర్న్ వచ్చేటప్పుడు తక్కువ కనపడుతున్నాయి. ఏంటివి స్పీడ్ బోట్స్. అందరూ ఫెరీస్లోనే చేస్తున్నారు. పోయేటప్పుడు స్పీడ్ బోట్లో పోతున్నారు, కానీ వచ్చేటప్పుడు మాత్రం నార్మల్ బోట్స్లో వస్తున్నాం, ఇలా ఫెరీస్లో వస్తున్నాం. అలానే ఓవరాల్ దీని చుట్టుపక్కల ఇంకా 4-5 ఐలాండ్స్ కూడా ఉన్నాయి. తెలుగు దాదాపు ఈ కొండ చుట్టూరు బోట్స్, ప్రతి ఒక్కరు చాలా బోట్స్ పార్క్ చేసుకున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకంతే కదా, ఆడపోయేవాడు పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి అనుకుంటా, మనకు తెలియదు. బోట్స్ సేమ్ ఫెరీ బోట్స్లో స్పీడ్ బోట్స్ కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు. కొండ చుట్టూరు బోట్స్ అన్ని పార్క్ చేసుకున్నారు. ఎదురుగా బోట్ పోతుంది, దాంట్లో మొత్తం లైఫ్ జాకెట్స్ అన్నీ ఆరేసి పెట్టున్నారు. ప్రతి బోట్లో ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ ఉంటాయి. అవన్నీ మనం వేసుకోవాలి 100%. ఇప్పుడు మనం కొరల్ ఐలాండ్ చుట్టూరు తిరుగుతున్నాం.
కొరలేలని దాటి వెళ్ళిపోతున్నాం. ఇంకా బోట్స్ చుట్టూరు అయింది దాదాపు. దాని తర్వాత కూడా 1/2 కిలోమీటర్ రేడియస్. ఇప్పుడు బోట్లో కూర్చొని మొత్తం అట్మాస్ఫియర్ పటాయాకి దగ్గరికి వచ్చేసి ఈ నుంచి పటాయ కనపడుతుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు కనపడింది కానీ దగ్గరే. మనం 30 కిలోమీటర్స్ రేడియస్ అనుకుంటాం కానీ 25 to 22 మైల్స్ ఉంటుంది అంతే. అట్మాస్ఫియర్ మాత్రం ఈ నైట్ మాత్రం ఈవినింగ్ మాత్రం భయంకరమైన ప్లెజెంట్లో నాకు బాగా నచ్చింది. మళ్ళీ వెళ్ళే లోపల ఇంకోసారి వస్తా. ఎంజాయ్ చేయడం కదా మెయిన్ మోటో. ఇవాళ మొత్తం పటాయా సిటీ నుంచే కనపడుతుంది. ఎత్తు బిల్డింగ్స్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్. నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా బోట్ రైడ్ ఫెరీ రైడ్ చేయలేదు. నాకు మాత్రం ఫస్ట్ టైం కదా, కొంచెం బోట్ రైడ్ బోరింగ్ ఉన్నా కూడా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ప్లెజెంట్గా. కానీ అక్కడి నుంచి దాటి వచ్చినాక ఒక ఐలాండ్ మధ్యలో ఉంది. దాంట్లో కూడా జనాలు చాలామంది దిగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఐలాండ్ దాటి వచ్చినాక మధ్యలో ఒక ఐలాండ్ కనపడింది. దాంట్లో కూడా జనాలు బాగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు పటాయాలో వేరే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, దాంట్లో వాకింగ్ స్ట్రీట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.